UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో తిరుమల లడ్డు వివాదం పెను దుమారాన్ని రేపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె మొదలైన వాటిని ఉపయోగించారంటూ ఆరోపణలు తీవ్రంగా సంచలనంగా మారాయి. మరి ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా వెల్లడించారు కూడా. దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చానీయాంశం అయింది, రాజకీయ దుమారం రేపింది. ఈ సమయంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆలయ వైభవాన్ని పునరుద్ధరిస్తోందని, పవిత్ర ప్రసాదాల నాణ్యతను కొనసాగిస్తుందని లోకేష్ అయితే హామీ ఇచ్చారు. ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న వేళ ఏఆర్ డైరీ రియాక్ట్ అయ్యింది. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యి విషయంలో తీవ్ర వివాదం జరుగుతోంది. ఈ వేళ ఏఆర్ డైరీ స్పందించింది. అందులో భాగంగా ఈ విషయం జూన్ జూలైలోనే వెలుగులోకి వచ్చిందని తెలిపింది. అయితే తాము సరఫరా చేసే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. తాము ప్రసిద్ధ NAPL ల్యాబ్లో పరీక్షించి అగ్మార్క్ ద్వారా అధికారికంగా ధృవీకరించబడిన తర్వాతే మేము ఈ నెయ్యి ట్యాంకర్లను పంపుతున్నట్లు తెలిపింది. అయితే కొంతమంది ఈ వ్యవహారాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని చెప్పుకోవచ్చింది. మరి ఇదే సమయంలో తాజాగా విడుదలైన నివేదికలో ఇతర కారణాలను కూడా ప్రస్తావించినట్లుగా కూడా తెలిపింది. దీంట్లో భాగంగా తాజాగా విడుదలైన నివేదికలో పశుగ్రాసం లేదా జంతువుల ఔషధం వల్ల కూడా ఇది జరగవచ్చునని, ఆ ల్యాబ్ రిపోర్ట్ను జాగ్రత్తగా చదవాలని తెలిపింది. ఆ రిపోర్ట్లో ఎక్కడా తమ సంస్థ పేరు లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తాజాగా విడుదలైన నివేదికను సవాల్ చేసినట్లు తెలిపింది. మరోపక్క ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ వేశారని అంటున్నారు. వచ్చే బుధవారం ఈ కేసు గురించి హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తోంది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.